హాయ్ అండి. నేను మీ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే బాగున్నాను. ఇంకిప్పుడు టైం అయితే 2 అవుతుంది. 2 గంటలకి మిట్ట మధ్యాహ్నం బయట ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా? టైం మధ్యాహ్నం 2 అయినా క్లైమేట్ మాత్రం ఈవినింగ్ 5లా ఉంది. చాలా బాగుంది. అందుకనే బయటున్నాం. వర్షం వచ్చేలా ఉంది. చాలా చల్లగా కూడా ఉంది క్లైమేట్. ఇంట్లో మామిడికాయలు ఉన్నాయని తొక్కుడు పచ్చడి పెట్టుకుందామని మామిడికాయలు అయితే కట్ చేసాము. కానీ అవి ఆరేలోపే చినుకులు స్టార్ట్ అయ్యాయి. సో, అందుకని ఆరిన మొక్కలనైతే ఇప్పుడు తొక్కుడు పచ్చడి పెట్టుకుంటున్నాం. అసలే మా భార్గవ ఇంట్లో ఉన్నాడు. మొక్కల్ని తినేస్తున్నాడు ఊరికనే. అందుకనేసి ఇలాగా రోడ్లో అయితే వేసేసాం. అత్తయ్య అయితే మొక్కలన్నీ ఎగిరిపోతున్నాయి. 1, 2, 3, 4 ఇలా దంచుతాను నేనైతే. మా అత్తయ్య అయితే 1, 2, 3 మనకు రాదు, చెయ్యి నలిగిపోద్ది. మేము చేసే పచ్చడి ఓ 2-3 రోజులు ఉంటుంది అంతే. కానీ మా భార్గవ ఇంట్లో ఉంటే ఇప్పుడే అయిపోయేలా ఉంది. ఇంకా బెల్లం, పంచదార, కారం అయితే వేసేసాము. అది కూడా ఉంచట్లేదు. పక్క నుంచి ఖాళీ చేసేస్తున్నాడు. పచ్చండి ఇప్పుడు మా భార్గవ దంచుతున్నాడు. అయిపోయిందా? అది ఎప్పుడెప్పుడు తినేద్దామా అని చూస్తున్నావు కదా నువ్వు. చెప్పు, అవి నోరు ఊరిపోతుంది. లేదు ఇక్కడ లే అత్తయ్య, త్వరగా రండి, తినేస్తున్నాడు భార్గవ. పచ్చడి తినడానికి ఆడుకోవడానికి కాదు అని మా అత్తయ్య మా ఇద్దరిని పక్కకు తోలేసి మా అత్తయ్య అయితే వచ్చి చేస్తున్నారు. అదే దంచండి నేను తింటాను అనేసి మా భార్గవ అయితే వెయిట్ చేస్తున్నాడు. ఇదే కూర లేదు, ఏం లేదు, ఇదే కూర. పచ్చడే మన కూర అంటే ఈరోజు చూసుకో. చెయ్యకపోతే భార్గవ ఇదే కూర తినేమన్నా తినేస్తాడు. ఇదే కూర సాయంత్రం. సాయంత్రం రేపు సందలు కూడా ఇదే. మనకి ఏమైనా తెత్తని లేకపోతే లేదు. కూర సూపర్గా ఉందంట. సాయంత్రం ఇదే ఎంతమంది ఎంత వస్తాం. నేనైతే మజ్జిగలో నంచుకుంటాను అంతే. కారం నేను తినలేను. ఇంక మా ముగ్గురికి ఏం తోచక ఈ పచ్చడిని అయితే బాగా అన్నంలో కలిపేసుకొని కొంచెం ముగ్గురం అయితే తినేసాము. నాకు పచ్చడి అంటే ఇష్టమే కానీ అన్నంలో కలుపుకొని తినలేను, కారం అనిపిస్తుంది. మజ్జిగలో అలా నంచుకుంటాను, పప్పులో తింటాను అంతే. మా భార్గవకి అయితే మాత్రం చాలా ఇష్టం. ఎన్నిసార్లు తినమన్నా తింటాడు. అసలే వీడికి స్నాక్స్ పిచ్చి. తర్వాత చూడండి స్నాక్స్ కోసం మమ్మల్ని ఎంత విసిగించాడో. మా భార్గవ ఎంత గోల్ చేసినా అందులో కొంచెం ఫన్ అనిపిస్తుంది. సో, అందుకనేసి పెద్ద సీరియస్గా తీసుకోను నేను వీడి అల్లరిని. ఎంత ఫన్ ఉంటుందో అంత సీరియస్ కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే ఏడిపించేస్తాడు వాడు అల్లరితోని. ఇంకా చినుకులు కూడా స్టార్ట్ అయిపోయి చూశారు కదా. ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము చినుకులు స్టార్ట్ అయ్యాయని. బయట ఉందాము, క్లైమేట్ కూల్గా ఉంది అనుకునే లోపే వర్షం వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంతే. భార్గవ నువ్వు తడిలేంది ఇంకా తడి చేస్తున్నావు భార్గవ. చాలా గట్టిగా కొడతాను నేను, గట్టిగా కొడతాను భార్గవ. ఒక్కొక్కసారి నాకు మా భార్గవ అలా ఉండాలనిపిస్తుందండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు, ఉన్నది ఉన్నట్టు చెప్తాడు, ఏదైనానో వాడికి నచ్చినట్టు ఉంటాడు. కాకపోతే అవతల వాళ్ళు ఏమైపోయినా వాడికి అనవసరం. అది ఒక్కటే మైనస్ పాయింట్ అయితే ఉంది. అయినా చిన్నప్పుడు అందరూ అలానే ఉంటారు కదా. చిన్నప్పుడు లైఫే వేరు. ఆ లైఫ్ ఇప్పుడు రమ్మన్నా రాదు. ఎవరికీ ఆన్సర్ ఇచ్చుకోవసరం లేదు. మనకు నచ్చినట్టు మనం హ్యాపీగా ఉండొచ్చు. బట్ ఇప్పుడు అందరికీ ఆన్సర్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంక ఇవైతే నేను మార్నింగ్ తోమిన గిన్నెలు, వర్షం పెద్దదవుతుంది అనేసి గిన్నెలు అయితే తీసేస్తున్నాను. మా భార్గవ ఉంటే నాతో పాటు హెల్ప్ చేస్తాడు. కాకపోతే ఆ హెల్ప్ కరెక్ట్గా చేయడు. చూడండి, ఆ గిన్నెలు తీసుకెళ్ళి సైకిల్ మీద పెడతాను అంటాడు. నాకు కావాల్సింది హెల్ప్, అది ఏ రకంగా చేస్తే అనేసి నేనైతే వాడి హెల్ప్ని యాక్సెప్ట్ చేస్తాను.
అసలే నాకు ఆడపిల్లలు లేరు, మగపిల్లలు ఉన్న దాంట్లోనే హెల్ప్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేయాలి కదా. లోపల కానీ ఖాళీగా కూర్చున్నామా మా భార్గవకి ఇంకా స్నాక్స్ తప్ప వేరే థాటే ఉండదు. ఇంకా చినుకులు పడ్డాయని లోపలికి వెళ్ళిపోయాం. ఇప్పుడు చూడండి వాడు అల్లరి మామూలుగా ఉండదు. స్నాక్స్ కోసం మమ్మల్ని బెదిరించేస్తాడు. ఇంకా వాడు బెదిరింపు తట్టుకోలేక మేము వాడి రూట్లో వెళ్ళాల్సి వస్తుంది. మా భార్గవకి తినటం అంటే చాలా ఇష్టం. వాడికి నచ్చినట్టు మంచి మంచి వండి పెట్టడం నాకు ఇష్టం. బట్ నాకు ఇక్కడ అస్సలు కుదరదు. వాడికి నచ్చింది వండి పెట్టలేకపోతాను. అదైతే నేను చాలా డిసప్పాయింట్మెంట్గా ఫీల్ అవుతాను. నాకు ఛాన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాడికి కావాల్సింది ఇవ్వటానికి ట్రై చేస్తాను నేనైతే. ఎండగుంది అయినా ఇప్పుడు ఎండతో వెళ్ళిపోతావు రోజు ఆటకి. నీకు సెలవు ఇవ్వడమే తప్పు. సెలవు ఇస్తే మమ్మల్ని తింటావు. భార్గవకు తెలియకుండా వీడియో తీసాను. మీరైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా విసిగించాడు ఇప్పుడు స్నాక్స్ కోసం అయితే. చూడండి ఇప్పుడు నేను వస్తుంది. వస్తున్నాను అత్తయ్య. భార్గవ నువ్వు అరగంట పడుకో. నీకు పెట్టకపోతే నా పేరు నాగమణి కాదు. నువ్వు అరగంట ఇప్పుడు 3:30 దాకా అంతే. అక్కడ 3 తినేసి బయటకు పోతుంది. అలా గడపదు భార్గవ. కొనుగోలు కూడా అనుకుంటున్నాం. ఎవరు నా దగ్గర అంటారో కానీ ఎవరి దగ్గర రావాలని అనుకోదు. పాత పెసరబో కత్తిబో ఉన్నట్టు ఎలా అంతే. వచ్చి రాగానే నాన్నకు మేము కంప్లైంట్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు మేము చూపిస్తాం నువ్వు మమ్మల్ని ఎంత విసిగిస్తున్నావు. అలాగే తయారవ్వలేదు. మా పిల్లలు ఇద్దరిని పెంచాను కానీ మా దగ్గర పిల్లల్ని పెంచాను కానీ బాబోయ్ భార్గవోయ్ నీళ్ళట్లు ఒకరున్నా చల్లరా బాబు. జగత్కి వెళ్ళట్టు ఆడమో అసలు మీరు ఎన్ని మాట్లాడండి. జగత్ భార్గవ మాట భార్గవ అదే అసలు. బాబోయ్ బిస్కెట్స్ ఏమన్నా పోనీ మ్యారీగోల్డ్ ఇంకేం క్రీమ్ బిస్కెట్ లేదు నా దగ్గర. అదే ఉదయం ఇచ్చాను కదా 50-50 అది ఇస్తాను. లేనిదే కావాలని అడుగుతున్నాడు. మ్యారీగోల్డ్ లేదు కాబట్టి వద్దంట. అదే అడిగాను నేను 50-50. నా బాట నాది. ఇయ్యే లాంగ్వేజ్ మాత్రం మనం వెళ్ళి తెచ్చుకో. తమ్ముడు కొంచెం నాకు ఇది మా తమ్ముడుకో తమ్ముడుగా కవర్లో ఉంచు. కాకపోతే అడుగుతాడు మమ్మల్ని. ఏమిందరు అయిపోయి అత్తయ్య నిజంగానే. భార్గవకి జగత్కి ఇస్తే కవర్లోనే ఇవ్వండి. మళ్ళీ అడుగుతాడు. అప్పుడు ఇంకొకటి తెమ్మంటాడు. అసలే లేదు. మళ్ళీ ఫైట్ చేస్తాడు నా మీద. ఇదిగోండి ఇది పెట్టాను తమ్ముడికి. మళ్ళీ అడిగితే నేనేం చేయాలి? తిను. ఇంటి పార్కు ఏం కావాలి నీకు? ఇంతకు వద్దన్నా నొబాటా తిన్నావు. వస్తావురా వంటగదిలోంచి. అదే మీ నాన్నకు చెప్తాను నువ్వేం చేస్తున్నావు అనేసి వీడియో తీస్తున్నాను. వంటగదిలో అసలు ఏంటి పని
అన్నీ వెతుక్కుంటున్నాడండి స్నాక్స్ అని చెప్తాను. ఇప్పుడే కదా తిన్నాం, అయిపోయింది. లేదురా, నేను వెళ్ళిపోతున్నాను రా. దగ్గర ఉంటే స్నాక్స్ స్నాక్స్ స్నాక్స్, ఇంకే వేరే టాపిక్ ఏమి ఉండదు. వాడికి నోరు తెరిస్తే స్నాక్సే, ఇంకొకటి ఉండదు. ఒకటి తినేసామా నెక్స్ట్ ఇంకో స్నాక్స్ అడిగామా అంతే. విసిగిచ్చేస్తాడు పాపం, చాలా దెబ్బలు కూడా తింటాడు. అదిగో చూసారు ఎలా అరుస్తున్నాడు, మా అత్తయ్యతో ఫైటింగ్ చేస్తున్నాడు. లేదు పద, నేనేదో నవ్వుతున్నాను కదా సరదా కానీ ఇంకా రెచ్చిపోతున్నావు కానీ. మా భార్గవ అల్లరోడు అని నేనే చెప్పేస్తున్నాను అందరికి, జనాలకి. నేను అసలు ఎప్పుడు పిల్లల్ని కొట్టిన, అలాంటిది నేను ఏడ్చేస్తాను. పిల్లల్ని ఎవరిని కొడితే నేను ఏడ్చేస్తాను ముందు. తెలుసా ఎంత దారుణంగా నాన్నంటే నేను ఏడ్చేసాను. నాన్నలాంటి దాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను. ఎంత చేసుకోండి, నువ్వు అంత తలకి ఇసుకెత్తున్నావు. ఎందుకు ఇసుకెత్తున్నావు నాకే అర్థం లేదు. నేను అప్పుడు ట్యూషన్ చెప్పేదన్నా, అసలు ఒక్క పిల్లల్ని కూడా కొట్టేదాన్ని కదా, అంత పేషెన్స్గా ఉండేదాన్ని. అలాంటిది నువ్వు నన్ను గట్టిగా మాట్లాడేలా చేసావు, గట్టిగా మాట్లాడేలాగా. నా నోరు కూడా నొప్పి వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి భయం వేస్తా, చెవులోంచి రక్తం వచ్చేద్దేమో ఈ వాయిస్ కన్నా. నాకు గట్టి వాయిస్ పడదు. అలాంటిది మీ ఇద్దరు గట్టిగా ఒకలాగా మాట్లాడుతుంటే చెవు నొప్పి వచ్చేస్తుంది. అమ్మా, మీ ఇద్దరు చాలా గట్టిగా మాట్లాడతారు. అదిగో చూసారా, జస్ట్ నార్మల్ దానికి కూడా గట్టిగా అరుస్తాడు భార్గవ. మా భార్గవకి నేను వీడియో తీస్తున్నానని తెలిసిపోయింది, అయినా కూడా వాడు వీడియో తీస్తున్నానని తెలిసిన వాళ్ళలానే ఉన్నాడు. అస్సలు ఎలా ఉండాలో అలానే ఉన్నాడు. ఇంకా నా బిడ్డ అల్లరిని నేనే నలుగురిలో పెట్టాలా అనేసి వీడియో షేర్ చేయకూడదు అనుకున్నాను. కానీ మా భార్గవ మాత్రం అమ్మ పెట్టమ్మా పర్లేదు, ఇప్పుడు ఏమైంది పెట్టు, చూస్తారు జనాలు, నా గురించి కూడా తెలుసుకుంటారు, పెట్టు పర్లేదు అని అన్నాడు. నాకు నా యూట్యూబ్ ఛానల్కి బ్యాక్ బోన్ ఏదైనా ఉంది అంటే అది మా భార్గవయే, నా పిల్లలు ఇద్దరే. మీరైతే నా వీడియోని బాగానే రిసీవ్ చేసుకుంటారు అని అనుకుంటున్నాను. ఇంకా వర్షం అయితే రాలేదు కానీ క్లైమేట్ మాత్రం కూల్గానే ఉంది. కొంచెం వాటర్ పోసేయరా మొక్కలకి అని అంటే మొక్కలకి నీళ్ళు అయితే పోసేశాడు. ఇంకా ఈవినింగ్ కూడా టైం 4 అయిపోయింది. నేనైతే ఓడవడం స్టార్ట్ చేయాలి ఇప్పుడు. ఇంకా బాగా అల్లరి పిల్లల్ని చేంజ్ చేయడానికి ఏదైనా టిప్ ఉంటే ఇవ్వండి, మీకు తెలిసిన టిప్. ఇంకా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.